పారిజాతం పూలని ఇది నేను ఈరోజు కొన్నే దొరికినాయి తెంపుకున్నాను. అమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నాకు పారిజాతం పూలతో శ్రీకృష్ణుడిని అలంకరించాలి, అర్చన చేయాలి, శివుని అలంకరించాలి, అర్చన చేయాలని పెద్ద గూల్స్ అండి, పెద్ద పిచ్చి. ఇప్పటికే నాకు ఈ రోజుకు నెరవేరింది. నిన్ని పూలు వచ్చినాయి, పూల బుట్టడు పూలు వచ్చేటి, ఈ పూల బుట్టడు పూలు వచ్చేటి. దానికోసమని నాకు చాలా తీరిపోయింది, హ్యాపీగా ఉందండి. ఇంకేముంటుందంటే పూజలు చేసుకుంటే పూల బుట్టలు, దీపాలు, ధూపాలు, కర్పూర నిరజనాలు ఇవే జరుగుతాయి ఆడపిల్లలకి. అందులో నేను ఒక్కదాన్ని, మా అమ్మమ్మ వాళ్ళ బాధ్యత అంతా నా మీద పెట్టారండి బాబు. పూజలు తీసుకోవాలి, ఎవ్రీడే పూజలు తీసుకుంటే భగవంతుడు మనతో ఉంటాడు, కష్టాలు తీరుస్తాడు అంటారు. సరే, ఎనివే మన తలరాత ఎలా ఉన్నా అడుగడుగున నా ఎంబడి ఉన్నారు అమ్మ వాళ్ళు. దైవం అనేది ఉంది. అందుకోసం నేను ఎప్పుడు బాధపడకూడదు కదా. అంతదండ అర్చేంద్రుడు తన ఆలినమ్మి సుతులను అమ్మి పంతముగ మాలవారి ఇంటి కథను చేరలేదా, ఎవరి గతి ఎటులోనున్నదో ఈశ్వరునికి ఎరక అనే సాంగ్ బాగుంటుందండి. అందుకోసమని ఈరోజే భవాని మాల వేసుకున్నారా? నిన్ననా? ఈరోజు కదా ఎన్ని రోజులు దీక్ష నీకు? మీరిద్దరు వేసుకున్నారా? అవునా? మరి ఎలా 1 టైం తినడమా? అవునా? అది వేసుకో, అది టవాల్ వేసుకో, నేను వీడియో తీసుకుంటా. అవునా? యూట్యూబ్లో పెట్టుకుంటా. చిన్న బాబు, ఏం పేరు నీ పేరు? యశ్వంత. చెప్పు నేను దీక్ష తీసుకున్నానని చెప్పు. నేను దీక్ష తీసుకున్నాను, భవాని మాత దీక్ష అని. పాప చిన్న బాబు దీక్ష తీసుకున్నానండి అమ్మవారి మీద నమ్మకంగా. అవునా? మీరు కూడానా? ఎన్ని రోజుల దీక్ష మీకు? 11 days. అవునా? ఓకే, నేను యూట్యూబ్లో పెట్టుకుంటా. అయితే చెప్పండి. ఓకే. అయ్యో, దీక్ష తీసుకున్నారండి, నిన్ననే వేసుకున్నారు. ఈరోజు అమావాస్య, సో భవాని మాత దీక్ష తీసుకున్నారంటే వాళ్ళు పూజలు చేసుకుంటారు. నిష్ట నియమాలతో ఉండాలండి. దైవం ఎక్కడో లేదండి, కొలిచి తలిచే వాళ్ళ ఇంట్లోనే ఉంటుందండి. ఇది నిజం. ఇల్లు కూడా ఇంట ఉండాలి ద్వారబంధం, ఇంటికేమో ఇల్లాలి అందం, నీలి కళ్ళ నల్లాని కాటుకందం, కళ్ళకేమో పరాని అందం, చీకటైతే ఆ చుక్క అందం, పగలేమో ఈ చుక్క అందం, ఆశదారి ఆడపిల్ల అన్నిటికీ అందం. లలా లా లలా లా లా లా. ఇంట ఉండాలి ద్వారబంధం, ఇంటికేమో ఇల్లాలి అందం. ఇది మా ఇల్లు అండి. అమ్మ వాళ్ళ ఇంటికి పోయి నేను మీ విజయలక్ష్మి. భవాని మాతో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోండి. ఓకేనా?